ఈరోజు ఎందరు నిన్ను కాదనుకున్నా, ఎందరు నిన్ను వద్దనుకున్నా, నిన్ను దేవుడైతే మనుషుల్లాగా నిన్ను నిరాకరించట్లేదు. మనుషులు నిన్ను కాదు అన్నట్లుగా దేవుడు కాదనట్లేదు. ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. నీకు విలువ లేదు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం. దేవుడు నన్ను కోరుకుంటాడు అంటున్నారు, కానీ కోరుకోవడానికి నేను ఎవరినండి అని అంటే, నువ్వెవరివైనా సరే దేవునికి నువ్వే కావాలి. నన్ను అందరూ తృణీకరించారంటే తృణీకరించబడిన వారే దేవునికి కావాలి. నేను అంత జ్ఞానిని కాదండి అని అంటే, జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి దేవుడు పిల్లరా జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని దేవుడు కోరుకున్నాడు. బలవంతుల్ని పిల్లరా ఆయన సిగ్గుపరచడానికి బలహీనుల్ని, శక్తిహీనుల్ని పిల్లర దేవుడు కోరుకుని, ఎబిలిటీ లేని కూడా దేవుడు కోరుకుని తన నామ మహిమార్థమే వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన మీద నమ్మకం ఉంటే చాలు, ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నిన్ను ఏరి కోరుకుని ఆయన నామ పని నిమిత్తమే ఆయన బహుబలంగా దేవుడిని వాడుకోబోతున్నాడు.